విశాఖ డీఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయడం పట్ల నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరినీ కూడా ఏజెన్సీకి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వరుస ఆందోళనలు తెలుపుతున్నారు. మొన్నటి వరకు ఎస్టీటీలు, ఏస్టీటీలు, అలాగే ఇవాళ మినిమం టైం స్కేల్ టీచర్లు ఆందోళన తెలుపుతున్నారు. ఇవాళ జరగాల్సిన కౌన్సిలింగ్ను బాయ్కాట్ చేసి ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లంతా వరుస ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ ఈరోజు విశాఖపట్నంలోని డిఈఓ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా కూడా ఆందోళన బాట పట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై గమనించవచ్చు. గతంలో ఎస్జీటీలు కూడా బదిలీల సందర్భంలో పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేశారనే ఆరోపణలతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తాజాగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. సార్, మీకు బదిలీలు చేస్తామని కౌన్సిలింగ్ పిలిచారు, మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీరు ఎందుకు ఆందోళన చేస్తారు? ఇవాళ కౌన్సిలింగ్ ఉందని పిలిచి మొత్తం వేకెన్సీలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చూపించడం జరుగుతుంది. సుమారు 200 కిలోమీటర్ల పైన మారుమూల ప్రాంతంలో వేకెన్సీస్ అన్నీ కూడా ఉండడం జరిగింది. గతంలో కూడా మరి ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళి చాలామంది అనారోగ్యం పాలవడమే కాకుండా చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ మేము అందరి యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, మైదాన ప్రాంతంలో ఉన్న క్లస్టర్ వేకెన్సీస్ చూపించినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి అధికారులు దిగి వచ్చి తప్పనిసరిగా క్లస్టర్ వేకెన్సీ చూపించినందుకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రాక్టికల్గా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల? అసలు ఇక్కడ ఉన్నటువంటి నగర పరిధిలో ఎటువంటి పోస్టులు అందుబాటులో? అంటే సార్, మాకు ఇప్పుడు జరిగిన బదిలీలతోటి నగర మైదాన ప్రాంతంలోని మామూలు స్కూళ్ళ వేకెన్సీస్ అయితే కొత్త నామ్స్ ప్రకారంగా, అంటే స్కూల్స్ టైప్స్ ఆఫ్ స్కూల్ నామ్స్ ప్రకారంగా ఫిల్ అయినాయి సార్. మిగిలినవి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి ఇప్పుడు మా బదిలీలకి ఏజెన్సీ ప్రాంతం చూపిస్తున్నారు సార్. ఆ ఏజెన్సీ ప్రాంతంలోని మా మినిమం టైం స్కేల్ తోటి 11 నెలల జీతంతో మేము పనిచేస్తున్నాం. అదే కాకుండా ఆ ప్రాంతంలో పనిచేయడానికి మాకు కుటుంబ పోషణకు మా జీతం సరిపోదు. మాకైనా నియర్ బై రెసిడెన్స్ అనే జీవోతోటి మాకు 2023లోని మాకు అందరికీ నియర్ బై రెసిడెన్స్లో ఉన్న సొంత మండలాలు లేదా పక్క మండలాల్లోని సర్దుబాటు చేసి మమ్మల్ని ఉంచారు సార్. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మమ్మల్ని కొనసాగించాలి, నియర్ బై రెసిడెన్స్ జీవోని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా అయితే క్లస్టర్ పోస్టులు మా జిల్లాలో మైదాన ప్రాంతంలో క్లస్టర్ పోస్టులు ఉన్నాయి సార్. మాకు ఆ క్లస్టర్ పోస్టులు ఓపెన్ చేసి మా 429 మంది అభ్యర్థులకి ఆ పోస్టులు ఓపెన్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని తక్కువ జీతంతో మేము మైదాన ప్రాంతంలో అయితే మా కుటుంబ పోషణకు సరిపోతుంది. అదే కాకుండా మాకు ఎటువంటి ఎలివెన్స్లు లేవు. హెచ్ఆర్ఏ డిఏలు కానీ, మెడికల్ ఎలివెన్స్లు కానీ, మెడికల్ సెయ్యళ్ళు కానీ, పిఆర్సీ అంటే పిఎఫ్లు కానీ ఎటువంటి ఎత్తమైన ఓన్లీ మినిమం అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మళ్ళీ పిఆర్సీ వచ్చే వరకు మాకు అదే బేసిక్ 32,000 బేసిక్ తోటే జీతం. అది 11 నెలలే. మళ్ళీ మే నెల శాలరీ మాకు రాదు. అదే విధంగా పనిచేస్తూ ఉన్నాము ఒక నెల టెర్మినేషన్ తోటి. మొత్తంగా చూసుకుంటే అంటే మీకు ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వం దిగి వచ్చి క్లస్టర్ పోస్టులు ఓపెన్ చేసి బదిలీలు చేయకపోతే ఏం చేయబోతున్నారు? ఈరోజు 2008 డిఎస్సి వాళ్ళు, 98 డిఎస్సి వాళ్ళు ఏదైతే ఎంటీఎస్ టీచర్స్ ఉన్నారో వారికి ఈరోజు విశాఖపట్నంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అయితే సుమారు 430 మంది ఉన్నటువంటి ఎంటీఎస్ టీచర్లు కేవలము మా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు మాత్రమే వేకెన్సీ చూపించడం జరిగింది. వీరికి కేవలం మినిమం టైం స్కేల్ కింద అందరూ పనిచేస్తున్నారు. ఎటువంటి వీళ్ళకి అదరు బెనిఫిట్స్ డిఎల్ కానీ హెచ్ఆర్ఎల్ కానీ ఏమీ ఉండవు. వీళ్ళకి ఎటువంటి అంటే అందరూ కూడా 50+ దాటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి అంటే అన్ని జిల్లాలతో పరిస్థితి వేరు, మన జిల్లా పరిస్థితి వేరు. వీరు సుదీర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ప్రభుత్వం వారు అంటే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏదైతే వీళ్ళకి నియర్ బై రెసిడెన్సీ జీవో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వీరి ఉన్నటువంటి రెసిడెన్సీ దగ్గరగా ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం. క్లస్టర్ యొక్క వేకెన్సీస్ని వెంటనే అవి ప్రకటించి డిఈఓ గారి ద్వారా వెంటనే ప్రకటింపజేసి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి న్యాయం చేయాలని, ఏదైతే నియర్ బై రెసిడెన్సీ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, వారి యొక్క గోడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా పెద్దవారు అందరూ కూడా 55+ ఉన్నటువంటి మేడమ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. మొత్తం మీద నియర్ బై వేకెన్సీ జీవో ఉంది. ఆ జీవో ఆధారంగా 2000
2023లో కూడా బదిలీలు చేసినటువంటి పరిస్థితి. ఈసారి కూడా అదే పద్ధతిలో బదిలీలు చేయాలి, నియర్ బై వేకెన్సీకి అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేయాలంటే ప్రాక్టికల్గా అనేక ఇబ్బందులు ఉంటాయి కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని వీరంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.